సహించిన వాడే పరలోకానికి వెళ్తాడు అన్నది మాత్రం చదవడు. అంటే మృత్యువు తర్వాత ఏముంది అన్నప్పుడు మృత్యువు తర్వాత మిస్టరీ. ఈ మిస్టరీ కొరకు బైబిల్లో ఎన్నో మహాజ్ఞాన సంగతులను దేవుడు రాయించారండి. అంటే ఈ మిస్టరీ అంటే రహస్యం మిస్టరీగా ఉందా అంటే ఏ మనుషులు ఏ చరిత్రకారుడు చెప్పనుంటే రహస్యాన్ని దేవుడు బైబిల్లో రాయించారు. మిస్టరీ కొరకు బైబిల్ ఎన్నో మహాజ్ఞాన సంగతులు మనం చూడగలిగితే అందులో సామెతల గ్రంథము 15వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చూడగలిగితే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చూడగలిగితే బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము, వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే బుద్ధి లేని వానికి మూఢత అంటే బుద్ధి లేని వానికి మూఢత ఎలా ఉంటుంది అన్నప్పుడు సంతోషకరంగా ఉంటుందంటండి. వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును. ఎవరికైతే వివేకం కలిగి జీవిస్తారో, ఎవరైతే వివేకం కలిగి బ్రతుకుతారో అలాంటి వారు చక్కగా ప్రవర్తిస్తారు. అంటే ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు కూడా ఎలా అయిపోతాయి అన్నప్పుడు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపరచబడును అని చెబుతూ 24వ వచనానికి మనం వచ్చేసరికి క్రిందనున్న పాతాలను తప్పించుకోవడం వల్లని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. క్రింద ఉన్నటువంటి పాతాళాన్ని తప్పించుకోవాలి అని ఆలోచిస్తారంట. ఎవరు ఆలోచిస్తారు అన్నప్పుడు బుద్ధిమంతుడైతే క్రింద ఉన్నటువంటి పాతాళాన్ని తప్పించుకోవాలి అని పరమునకు పోవు జీవ మార్గంను నడుచుకొనును. మనిషి ఈ భూమి మీద ఉన్నప్పుడే మృత్యువు తర్వాత ఎక్కడికి వెళ్ళాలో అన్నటువంటిది ఇక్కడ బ్రతికున్నప్పుడే నిర్ణయించుకోవాలి. నేడు క్రైస్తవులు ఎలా మారిపోయారన్నప్పుడు ఇదిగో పరలోకం అండి, పరలోకం మాకు కాకపోతే దేవుడు ఇంకెవరికి ఇస్తాడు, దేవుడు తన పిల్లలను అగ్నిగుణంలో పడేస్తాడా అని అనుకుంటున్నారు. తప్పు చేసిన జాలిపడి మనల్ని దగ్గరికి చేర్చుకుంటాడు దేవుడు అని అనుకుంటున్నారండి. ఈ భూమి మీద ఉన్నటువంటి బుద్ధిమంతులమైన మనమే గనక బుద్ధిమంతులుగా ఉంటే క్రింద ఉన్నటువంటి పాతాళాన్ని తప్పించుకోవాలి అని అనుకొని పరమునకు పోయే జీవ మార్గాన్ని నడుచుకుంటాడు అంటున్నాడండి. ఇంతకీ ఎక్కడుంది? ఈ భూమి మీదే మనం నడుచుకోవాలి. ఇలా మనం ఈ భూమి మీదే చక్కగా మనం నడుచుకోగలిగితే మన ప్రవర్తన వలన మనం ఎక్కడికి వెళ్ళాలో మరి నిర్ణయింపబడతాం. మన ప్రవర్తన వలన మనం పాతాళానికి వెళ్ళిపోవాలా లేదంటే మనం పరమునకు వెళ్ళాలా అని తెలిసింది. అందుకే బుద్ధిమంతుడు క్రిందనున్న పాతాళానికి వెళ్లకుండా పైనున్న పరమునకు వెళ్ళాలి అని భూమి మీద నడుచుకోవాలి అని చెప్తున్నారండి. ఒకసారి భక్తుల గురించి మనం ఆలోచించగలిగితే అపోస్తులైన పౌలు గారు, వైద్యులైన లోక గారు రాసినటువంటి అపోస్తుల కార్యములు మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36, 37 వచనాలు మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 35, 36 వచనంలో దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిన గాని దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. ఇక్కడ మనం చూడగలిగితే దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిన కానీ
దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. ఈ భూమి మీద ఉన్నప్పుడే ఇదిగో పాతాళానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళటానికి భూమి మీద ఉన్నటువంటి వారందరికీ ఇదిగో దేవుని కోసం బ్రతకాలి అని చెప్పాలి. అంటే తన తరము వారికి ఏం చేశారు దావీదు అన్నప్పుడు, సేవ చేసి చనిపోయి పితరుల యొద్దకు చేర్చబడినట్లుగా కనబడుతుందండి. ఇంతకీ పితరులు అంటే ఎవరు మనం ఆలోచన చేయగలిగితే, పితరులు అంటే అబ్రహాము గారు, అలాగే ఇస్సాకు గారు, యాకోబు గారు, వీరందరూ కూడా దావీదు కంటే ముందటి వారు. మరి వీరు ఎలా బ్రతికారు అని మనం ఆలోచన చేయగలిగితే, మనకి హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాస వీరుల జాబితాను కనబడుతుందండి. ఆ విశ్వాస వీరుల జాబితాలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జీవించినట్లుగా కనబడుతుంది. వారు ఎలా జీవించారు, వారి జీవిత విధానం ఎలా ఉంది, ఆ జీవిత విధానాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి అన్న విషయాన్ని కనుక మనం ఆలోచన చేయగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9-10 వర్షాలు మనం చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9-10 వర్షంలో, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఇక్కడ మనం చూడగలిగితే, విశ్వాసమును బట్టి అతడును అతనితో కూడా ఆ వాగ్దానము సమాన వారసులైనటువంటి ఇస్సాకు యాకోబు అనువారును ఎక్కడ నివసించారు అన్నప్పుడు, గుడారంలో నివసించుచు ఇదిగో ఈ దేశం మాది కాదు అని అనుకున్నట్లుగా, అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో దేవుడు ఏదైతే వాగ్దానం చేసి ఆ దేశంలో దేవుడు ఉంచారో, ఆ దేశంలో వీరు ఎలా ఉన్నారు అని అంటే పరవాసులుగా ఉన్నారు. ఎందుకంటే ఎలాగనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు ఆ పట్టణం కొరకు ఎదురు చూచుచుండెను. ఇదిగో ఈ పట్టణము మాది కాదు అంటున్నారండి. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరు నివసించుచున్నటువంటిది ఆ నివాసాలు ఎలాంటివి అన్నప్పుడు గుడారాలు వేసుకున్నారండి. మనకైతే మనం గుడారాల్లో నివసించమంటే మనం నివసిస్తామా? లేదు. మేమేంటి, మా స్టేటస్ ఏంటి, మేము వెళ్ళి గుడారాల్లో నివసించాలా అని ఆలోచిస్తుంటాం. కానీ మనమైతే అందమైన భవనాలు కట్టుకుంటాం, మనమైతే అందమైన నిర్మాణాలు మనం ఏర్పాటు చేసుకుంటాం. ఇదిగో నేను, నా పిల్లలు, నా వారసత్వం, ఇదిగో మేమందరం హ్యాపీగా ఉండాలి ఇంటిలో అని మనం అనుకుంటాం. కానీ అబ్రహాము గారు, ఇస్సాకు గారు, అలాగే యాకోబు గారు వీరందరూ ఎలా నివసించారు అని అంటే, వీరు గుడారాలలో నివసించారు. అంటే పాలు తేనెలు ప్రవహించే దేశమును ఇచ్చినప్పటికీ వారు ఆ దేశంలో ఎలా ఉన్నారంటే, అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దత్త దేశంలో వాళ్ళు పరవాసులుగా ఉంటున్నారు. ఎందుకు మరి వీళ్ళు ఇక్కడ ఎందుకు ఇలా ఉండాలి అని అంటే, పునాదులు కలిగి ఉంటే ఆ పరలోకం, పునాదులు కలిగి ఉంటే ఆ పట్టణం కొరకు అబ్రహాము గారు ఎదురు చూస్తున్నట్లుగా కనబడుతుంది. ఈ రోజు భూమి మీద ఉంటే మనం ఎప్పుడైనా సరే, ఇదిగో మాకు పరలోకం కావాలి, మేము ఎలాగైనా పరలోకం మేము చేరుకోవాలి, అలా పరలోకం వెళ్ళాలి అని మేము ఎదురు చూస్తున్నాము అని మనిషి చెప్పగలడు అంటే లేదండి. ఇదిగోనండి, మేము దేని కొరకు ఎదురు చూస్తా అన్నామంటే, చాలా రోజులుగా నేను సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్నానండి, చాలా సంవత్సరాలుగా అది కలగా మిగిలిపోయింది, ఇదిగో ఆ ఇల్లు కట్టుకోవడం కొరకే ఇంత ప్రయాసపడ్డాను అని, నా సొంత ఇంటి కళ నెరవేరింది అని అలా చెప్తుంటాడు. ఆ తర్వాత పిల్లలకు పెళ్లి చేయాలనుకున్నానండి, ఇదిగో నేను కష్టపడి నా పిల్లలకి చక్కగా మంచి వారికి ఇచ్చి వివాహాన్ని జరిగించానండి, అమ్మయ్య నా బాధ్యత తీరిపోయిందండి, ఇక నేను హ్యాపీగా ఉండొచ్చు అని ఇలా ఆలోచిస్తుంటారు. కానీ మనిషి ఎంత భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్నాడో ఆలోచించగలుగుతున్నా అంటే లేదండి. ఒక గొప్ప దేశాన్ని అబ్రహాము గారికి ఇస్తే దానిని అనుభవించకుండా, ఇదిగో నేను గుడారం వేసుకొని ఈ గుడారంలోనే నేను ఈ భూమి మీదనే నేను పరదేశిగా బ్రతకాలి, ఇదిగో నాకు రాబోయే ఆ లోకం అది నేను దృష్టిలో పెట్టుకున్నాను, నేను ఎలాగైనా సరే
నేను దేవుడు అనుగ్రహించే ఆ మహాలోకం, ఆ పరలోకానికి చేరిపోవాలని అనుకున్నాడు. ఇదిగో ఈ భూమి మీద పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఇదిగో నేను ఎలాగైనా సరే నేను ఎలా బ్రతకాలి అని అంటే ఇదిగో నేను దేవుని కొరకే బ్రతకాలి అని తాను ఆలోచించాడు. తన వారసులను కూడా అలానే ఆలోచింపజేసినట్లుగా కనబడుతుందండి. మరి మనిషి యేసుక్రీస్తు వారు మరి ఈ భూమి మీదకి వచ్చారు. ఈ భూమి మీదకి వచ్చి మరి ఆయన మాత్రమే పరలోకానికి వెళ్ళినట్లుగా కనబడుతుందండి. అంటే యేసుక్రీస్తు వారు మాత్రమే మరి పరలోకానికి వెళ్ళారంటే వెళ్ళారు. మరి మిగిలిన వాళ్ళు ఎవరు కూడా వెళ్ళలేదండి. అంటే ఆదాము కానివ్వండి, ఆ తర్వాత అనోకు గారు కానివ్వండి, ఏలియా గారు కానివ్వండి, ఎలీషా గారు కానివ్వండి, వీరందరూ మరి ఎలా అనుకున్నారన్నప్పుడు అందరూ కూడా పరలోకం వెళ్ళాలి అని అనుకున్నారు. కానీ మరి వీరెవరు కూడా పరలోకం వెళ్ళారా అంటే ఎవరు కూడా పరలోకం వెళ్ళలేదు. ఇంతకీ వీరందరూ ఎక్కడ ఉన్నారు అంటే వీరందరూ కూడా పరదేశంలో నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు. మరి పరలోకానికి ఎవరు ఎక్కి వెళ్ళారు అని మనం ఆలోచన చేయగలిగితే ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక మాటను మనం చూడగలిగితే యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనంలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు. ఎవడూ లేడు. అంటే హేబేలు మొదలుకొని మరణించిన వారందరూ కూడా ఇదిగో పరలోకానికి వెళ్ళలేదు. పరలోకం వెళ్ళారు, మరి ఇదిగో పరలోకానికి వెళ్ళి వచ్చారు అని మాట్లాడుతుంటారు. మరి మనుష్య కుమారుడు యేసుక్రీస్తు వారు తప్ప ఇంకెవ్వరు కూడా పరలోకానికి వెళ్ళలేదు అని చెప్తున్నారండి. మరి ఎక్కడికి వెళ్ళారు మరణించిన వారందరూ అంటే పాతాళ లోకానికి వెళ్ళారు. అంటే దానిలో ఏముంది అన్నప్పుడు దానిని పాతాళ లోకం, మృతుల లోకం అంటారు. అంటే మరణించినటువంటి నీతిమంతులు, అనీతిమంతులు ఎవరైనా సరే మరణించిన వారందరూ కూడా పాతాళంలోనికి వెళ్ళిపోతున్నారు. ఎవరైనా పరలోకానికి వెళ్ళి వచ్చారా అంటే ఇదిగో అలా పరలోకానికి మేము వెళ్ళి వచ్చామండి అని చెప్తున్నటువంటి వారు ఎవరన్నప్పుడు వారు అబద్ధికులు అని మనం అర్థం చేసుకోవాలి. పరలోకానికి ఎవరు వెళ్ళలేదు. ఎవరు మరణించిన వారందరూ కూడా పాతాళంలో ఎదురు చూస్తున్నారు. అది నీతిమంతులు నెమ్మది పొందే స్థలంలో ఉంటున్నారు, అనీతిమంతులు యాతన పొందే స్థలంలో ఉంటున్నారు. ఒకసారి ఆదికాండము 37వ అధ్యాయము 35వ వచనంలో ఒక మాటను మనం చూడగలిగితే ఆదికాండము 37వ అధ్యాయము 37వ అధ్యాయము 35వ వచనంలో ఇక్కడ మనకి యాకోబు గారి సందర్భం కనబడుతుందండి. మనం ఆ మాటలు అతని కుమారులందరూ అతని కుమార్తెల అందరూ అయితే అతడు ఓదార్పు పొందనొలక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళుదునని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చెను. ఇక్కడ మనం చూడగలిగితే అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతని ఓదార్చుటకు యత్నం చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళిదనని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చెను. ఇక్కడ మనం చూడగలిగితే ఈ సందర్భంలో ఎవరు కనబడతారు అని అంటే పై మాటలన్నీ మనం చదవగలిగితే ఇక్కడ యాకోబు గారు కనబడతారు. యాకోబు గారు మరి బాధపడుతున్నారు. తన కుమారులందరూ తన కుమార్తెలందరూ వచ్చి అతను ఎంత ఓదార్చినప్పటికీ ఇది ఓదార్పు పొందనల్లకపోయారంట అండి. ఓదార్పు పొందనల్లక ఇదిగో నేను అంగలార్చుచు నేను మృతుల లోకానికి నేను వెళ్ళిపోతాను, నా కుమారుడు ఎక్కడున్నా అంటే ఇదిగో యోసేపు చనిపోయాడు అన్నటువంటి వార్తను అన్నలు తీసుకొని చెప్పారండి.
ఇంతకీ యోసేపు గారు చనిపోయారంటే లేదు, ఐగుప్తుకి అమ్మివేయబడ్డారు. అలా వర్తకుల చేత మరి యోసేపు గారు కొనిపోబడ్డారు. ఇక్కడ యాకోబు గారు తన కుమారుడిని యోసేపు చనిపోయినని అతను అనుకొని ఓదార్పు పొందనలక నేను అంగలార్చుచు నేను మృతుల లోకానికి వెళ్ళిపోతాను, నా కుమారుని ఎందుకు నేను వెళ్ళిపోతాను అంటున్నా. అంటే యాకోబు గారు యోసేపు చనిపోయారు, ఇదిగో మీరు చెప్పారు కదా నా కొడుకు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయంటే మృతుల లోకానికి వెళ్ళిపోతాడు, నేను కూడా ఈ బాధ తట్టుకోలేక నా కొడుకు వెళ్ళినంటే ఆ మృతుల లోకానికి నేను కూడా వెళ్ళిపోతాను అని అంటున్నారండి. కానీ పరలోకం వెళ్తానని కాదు, మృతుల లోకానికి వెళ్ళిపోతాను అంటున్నారు. అంటే విశ్వాస వీరులు భూమి మీద దేవుని కొరకు శ్రమ పొందిన వారు ఎలా ఉన్నారన్నప్పుడు నెమ్మది పొందే స్థలానికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళారని చెప్తున్నారు. ఒకసారి యేసుక్రీస్తు వారు దొంగతో చెప్తున్నారంటే ఆ మాటలు కూడా మనం ఆలోచన చేయగలిగితే కొత్త నిబంధనలు లోకాసు వార్తలు చెప్తారు కదండి. యేసుక్రీస్తు వారు ఏమని చెప్తారు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు సులువు పని ఆ దొంగతో ఇదిగో నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉండు అంటున్నారు. అంటే భూమి మీద మృత్యు తర్వాత బ్రతుకు ఎలా ఉంటుందో అనేటువంటిది మనిషికి తెలియటం లేదండి. ఈ భూమి మీద మనుషులకు ఈ భవిష్యత్తు అర్థం కాలేదు కనుకనే ఇదిగో మనం ఏం చేయాలన్నప్పుడు అర్థం అయ్యే విధంగా చెప్పాలి. యోబు గ్రంథంలో దేవుడు ఒక అద్భుతమైన మాట రాయించారు. ఏంటిది ఆ మాట అన్నప్పుడు యోబు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో ఇదిగో మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా అని చెప్తున్నారండి. అంటే మరణించిన తర్వాత ఒకసారి మృతుల లోకానికి వెళితే మరలా తిరిగి వస్తారా? తిరిగి రారు. ఒకసారి ఈ భూమి మీద మనిషి చనిపోతే ఇదిగో బయటికి రావు. ఒకసారి వెళ్ళిపోయారా ఆ తర్వాత తిరిగి రారు అని చెప్తున్నారండి. ఒకసారి యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనంలో మరో మాటను మనం చూడగలిగితే యోబు గ్రంథము 21వ అధ్యాయము వారు శ్రేయస్సు కలిగి ఒక్క నిమిషం అండి. యోబు గ్రంథము 21వ అధ్యాయం 13వ వచనంలో వారు శ్రేయస్సు కలిగి వారు తమ దినములు గడుపుదురు ఒక క్షణంలోనే పాతాళమునకు దిగుదురు. ఒక్క క్షణములోనే పాతాళముకు దిగుదురు. అంటే ఒక్క క్షణం, ఒక సెకండ్ కి అంటే ఒక సెకండ్ అంటే ఎంత, ఒక్క క్షణం. ఆ ఒక్క క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోతారు. ఇంతకీ పాతాళం ఎక్కడుంది? భూమి కింద, అనగా భూమి లోపల కాదు. మనం ఈ లోకంలో విశ్వం అంతటి కూడా దాటుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ విశ్వపు అంచున నుండి మనం వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటిదే ఇది ఈ పాతాళపు లోకం. ఆ పాతాళ లోకానికి వెళ్ళిపోవాలంటే ఎంత సమయం అనంటే అదే ఒక్క క్షణం అంటున్నారు. ఆ ఒక్క క్షణంలో మనిషి ఇక్కడ చనిపోతే ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగిపోతారా అంటండి. అంటే పాతాళం మరి అది మనకు పక్కనే ఉందంటే లేదు, ఎంతో ప్రయాణం చేయాలి. మనం ఇక్కడి నుంచి సుమారు కడపకు ప్రయాణం చేయాలనుకోండి, ఎంత సమయం పడుతుంది? ఎంత వేగంగా, ఒక గంటకి 60 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినప్పటికీ సుమారు 3 గంటల సేపు పడుతుంది, లేదా 2.5 గంట పడుతుంది. అలా 2.5 గంటకి ఇక్కడ నుంచి కడపకు మనం ప్రయాణం చేయగలం. కానీ మనం ఉన్నటువంటి ప్రదేశం నుంచి పాతాళానికి మనం వెళ్ళిపోవడానికి ఎంత సమయం పడుతుందంటే ఒకే ఒక్క క్షణం అంటున్నారండి. అలాగే ఇదే యోబు గ్రంథం 34వ అధ్యాయము 20వ వచనంలో కూడా దేవుడు మరో మాటను రాయిస్తూ ఏమను రాయిస్తున్నారు ఒకసారి మనం చూడగలిగితే యోబు గ్రంథం 34వ అధ్యాయము 20వ వచనంలో వారు నిమిషంలో చనిపోవుదురు మధ్యరాత్రి ఇక్కడ మనం చూడగలిగితే వారు ఎప్పట్లో చనిపోతారంటే నిమిషంలో చనిపోతారు. కానీ వెళ్ళేది ఒక క్షణంలో. మరి చనిపోవడానికి నిమిషం పట్టొచ్చు, అలాగే కొన్ని నిమిషాలు పట్టొచ్చు, అలాగే కొన్ని రోజులు పట్టొచ్చు, లేదా 60 లేదా 70 సంవత్సరాల కాలం పట్టొచ్చు. అంటే ఒక మనిషి చనిపోవడానికైతే నిమిషమైన సమయం పడుతుంది. ఇదే మనిషి చనిపోయిన తర్వాత మనిషిలో ఉన్న ఆత్మ పాతాళానికి వెళ్ళిపోవడానికి ఒక్క క్షణం చాలు అంటున్నారండి. మరి ఆత్మకి అంత శక్తి ఉందా అంటే అవునండి.
అంత శక్తి ఉంది. మరి చావు తర్వాత మరి జరిగే ఆ ప్రయాణం కొరకు ఎంత వేగంతో వెళ్ళాలో అన్నటువంటి విషయం ఏమన్నా మనిషికి తెలుసా అంటే లేదండి. చరిత్రకారులు ఈ భూమి మీద ఉన్నటువంటి వాటిని చూశారు, చూసిన వాటి గురించి చెప్తున్నారే కానీ చూడని వాటిని చరిత్రకారులు ఏమైనా చెప్పగలిగారా అంటే చెప్పలేదు. మరి ఎవరు చెప్పారు అన్నప్పుడు వాటిని కలిగించినట్టు కన్న తండ్రిన దేవుడు మాత్రమే చెప్పగలరు. ఒకసారి యోబు గ్రంథము 7వ అధ్యాయము 9-10 వర్షాలు మనం మరో మాటను మనం చూడగలిగితే, యోబు గ్రంథము 7వ అధ్యాయము 9-10 వర్షాలు మనం చూడగలిగితే, మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడును రాడు. ఇక మనం చూడగలిగితే మేఘము విడిపోయి అదృశ్యమైనట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడును రాడు. మనం ఆకాశంలో మనకి మేఘాలు కనబడతాయి. అలా కనబడుతుంటే ఆ మేఘాలను చూసామనుకోండి, మనం చూస్తున్నప్పుడే ఆ మేఘాలన్నీ కూడా అదృశ్యమైపోతుంటాయి, మనకు కనబడదు. ఎందుకు అదృశ్యమైపోతున్నాయి అన్నప్పుడు అది వేగంగా పరిగెత్తుకుని వెళ్ళిపోతూ ఉంటది. అది ఎలాగైతే మనకి ఆ మేఘాలు కనబడి వెంటనే అదృశ్యమైపోతాయో అలాగే ఇక్కడ మనిషి కూడా ఇదిగో పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎన్నడను మరి ఎప్పుడును రాడు అంటున్నానండి. అంటే పాతాళానికి దిగిపోతే ఎప్పుడు రారు. అతడు ఇక ఎన్నడనో తన ఇంటికి రాడు, అతని స్థలము అతనిని మరలా ఎరుగదు. అంటే ఒక క్షణములో వెళ్ళిపోయిన నీవు మరలా బయటికి రాలేవు అని చెప్తున్నానండి. ఎప్పుడైతే ఈ శరీరాన్ని విడిచినంటే ఒక ఆత్మ పాతాళంకి వెళ్ళిపోతుందో, అలా వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో పాతాళంలో అక్కడే ఉండిపోవాల్సిందే తప్ప మరలా తిరిగి రావడానికి లేదు. ఒకసారి కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 48వ వర్షంలో కూడా మనం ఒక మాటను మనం చూడగలిగితే, కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనంలో మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు. ఈ భూమి మీద పుట్టుకొచ్చినట్టు ప్రతి మనిషి కూడా ఇదిగో నేనండి, మరణాన్ని నేను చూడండి అని చెప్పడానికి వీలు లేదండి. అంటే మరణం తర్వాత మరొక ప్రయాణం మన కొరకు సిద్ధంగా ఉంది. అంటే మనం ప్రయాణించడం కొరకు మనం సిద్ధంగా ఉండాలి. అంటే ఎప్పుడు అన్నప్పుడు ఇదిగో భూమి మీద మనిషి బ్రతికున్నప్పుడే ఆ ప్రయాణం కొరకు మనం ఏర్పాటు చేసుకోవాలి. మనం అందరం చనిపోతాం, మనం అందరం పాతాళానికి వెళ్ళిపోతాం. ఈ లోకంలో ఏదో సుఖం కొరకు దేవుని నమ్ముకుంటున్నారండి. ఇదిగో అగ్ని గుండం నుంచి తప్పించుకోవాలని మాత్రం బ్రతకడం లేదు. ఈ లోకానికి ఎంత సంపాదించుకున్నామో, ఎంత ఆస్తిని మనం కూడబెట్టుకున్నాం, ఎంత సుఖంగా మనం అనుభవించాలో అని ఆలోచిస్తున్నాడే కానీ మనిషి ఇదిగో నేను మరణించిన తర్వాత ఆ దేవుడుండి ఆ మహాలోకానికి నేను వెళ్ళిపోవాలి అని మాత్రం ఆలోచించడం లేదండి. అందుకే దేవుడు మరి ఎవరు చెప్పాడు కదండి, ఏమని చెప్పాడు, ఇదిగో వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు, ఏమి తిందుము, ఏం ధరించుకోవాలి, ఎలా సుఖించాలి అని నువ్వైతే ఈ శరీరాన్ని గురించి ఆలోచిస్తున్నావు, కానీ ఈ ప్రాణాన్ని అడుగుతున్నారు అని చెప్తున్నాను. అంటే మృత్యు తర్వాత ప్రయాణానికి మరి ఈ భూమి మీద ఉన్నప్పుడే, ఎలా అంటే బ్రతికున్నప్పుడే మనం సిద్ధపడాలి. ఒకవేళ మనం బ్రతికున్నప్పుడే నేను వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి అని కనుక సిద్ధపడకపోతే ఇదిగో నిత్యాగ్ని దండనకు జారిపోతామండి. శరీరానుసారంగా ఉన్నటువంటి ఇదిగో ఈ బాధలు పోతాయి, అప్పులు తీరుతాయి, లేదంటే ఉద్యోగాలు వస్తాయి, ఇదిగో మీకు పిల్లలు పుడతారు, ఇదిగో నువ్వు ఇల్లు కట్టుకోవచ్చు, నీకున్నటువంటి రోగాలు పోతాయి అని ఇలా చాలా మంది మరి దేవుడు పిల్లలంటూ వారికి ఇలాంటి మాటలు చెప్పి మోసపరుస్తూ ఉంటారండి. కానీ ఇలాంటి మాటలు విని ఎవరు కూడా మోసపోకూడదు. ఇదిగో మనం క్రీస్తులోనికి వస్తే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం అంటే పాతాళం నుంచి మనము తప్పించబడతాం.
ఇదిగో పాతాళ లోకంలో నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాలి అని అనుకుంటే ఇదిగో ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం ఎలా ఉండాలన్నప్పుడు దేవుని కొరకు బ్రతికే వారిగా ఉండాలి. అందుకేనండి యోగు గ్రంథంలో దేవుడు ఒక మాటను రాయిస్తూ ఏమని చెప్తానంటే, ఇదిగో ఆశ ఏదైనా నాకు ఉండినడలా ఇదిగో పాతాళము నాకు ఇల్లు అని ఆశయే. మనిషి ఎలా ఆలోచిస్తానంటే ఇదిగో ఈ ఆశలు, ఈ భూమి మీద నుండి ఈ కోరికలు ఇవన్నీ ఏమైనా ఉన్నాయి అని అనుకుంటే ఇదిగో పాతాళానికి వెళ్ళిపోవడం కొరకే. నేను ఖచ్చితంగా పాతాళానికి వెళ్ళిపోతాను, అక్కడ నిత్యము యాతన పడే స్థలానికి నేను ఉండిపోతాను అనుకున్నటువంటి వారు మాత్రమే ఇదిగో ఈ భూమి మీద ఉన్నప్పుడు తమకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతుంటారు. అంటే ఈ బ్రతుకులో ఉంటే ఈ సుఖాన్ని గురించి ఆలోచిస్తున్నాడు కానీ బ్రతుకు తర్వాత, మరణం తర్వాత మరో బ్రతుకు ఉంది, ఈ బ్రతుకే నాకు కావాలి, ఆ బ్రతుకు కొరకు భూమి మీద ఉన్నప్పుడు ఇదిగో నేను ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా వీటినన్నిటిని అనుభవించాలి అని మాత్రం ఆలోచించడం లేదండి. అందుకే మరి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు మన ఆత్మీయ తండ్రి గారు ఒక అద్భుతమైన పాఠాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఏంటిదన్నప్పుడు ఇదిగో ఏ చరిత్రకారుడు ఏ హిస్టరీ చెప్పనంటే ఈ మృత్యు వెనక ఉన్నటువంటి మిస్టరీ ఇది ఏంటిది అన్నటువంటి విషయాన్ని మరి మనకి మన ఆత్మీయ తండ్రి గారు నేర్పించడం జరిగిందండి. ఒకసారి ఈ భూమి మీద ఉన్నటువంటి మనిషి దేవుని గురించి ఆలోచించలేదు కానీ మరి ఎవరు ఆలోచిస్తున్నారు ఒకసారి ఆ మాటలు కూడా మనం చూడగలిగితే, యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తున్న ఆ కాలంలో యేసుక్రీస్తు వారు అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక మందిని మరి తిప్పుతున్నటువంటి ఆ సమయాలలో మరి ఆ ఒక అద్భుతమైన ఆ సంఘటన కనుక మనం చూడగలిగితే లూకాసు వార్త 8వ అధ్యాయము 30వ వచనంలో కనబడుతుందండి. లూకాసు వార్త 8వ అధ్యాయము 30వ వచనంలో పాతాళాన్ని గురించి మరి చెబుతూ ఆ పాతాళ విషయంలో ఎవరు తెలుసుకున్నారు, పాతాళంలో ఎంత భయంకరమైన ప్రదేశము, ఆ ప్రదేశానికి వెళ్ళిపోతే ఎంత యాతన పడవలసి వస్తుందో అనేటువంటి విషయాన్ని ఎవరు గ్రహించారు అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేయగలిగితే మనం కూడా ఇదిగో భూమి మీద ఉన్నప్పుడే బుద్ధిమంతులే ఉంటామని, మనం భూమి మీద ఉన్నప్పుడే జ్ఞానం కలిగి ప్రవర్తించే వారిగా ఉంటాము అని మనం మొదటిగానే మనం నేర్చుకున్నాం. అందుకే బుద్ధిమంతుడైతే క్రింద నుండి పాతాలని తప్పించుకోవాలి అని ఆలోచిస్తారంటండి. ఇక్కడ ఏవి తప్పించుకోవాలో పాతాళాన్ని ఎలా ఆలోచిస్తున్నాయో అన్నట్టు ఆ మాటలు కూడా మనం చూడగలిగితే, యేసు నీ పేరేమని వాడిని అడగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండెను కనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. ఇదిగోండి దయ్యాలు కూడా పాతాళాన్ని చూసి భయపడుతున్నాయంటండి. ఇదిగో మమ్మల్ని పాతాళానికి పంపొద్దని యేసుక్రీస్తు వారిని వేడుకున్నట్లుగా కనబడుతున్నాయి. నీ పేరు ఏమి అని యేసుక్రీస్తు వారు అడిగినప్పుడు ఇదిగో అతనిలో చాలా దయ్యాలు చచ్చి ఉన్న కనుక వాడు తన పేరు సేన అని చెప్పాను. అంటే పాతాళం ఎంత భయంకరమో ఎవరు తెలిసింది అన్నప్పుడు దయ్యాలకు తెలుసు కాబట్టి ఇదిగో మమ్మల్ని మాత్రం ప్లీజ్ దయచేసి పాతాళానికి పంపించకండి, ఇదిగో అక్కడ కనబడుతున్నాయి కదా ఆ పందుల్లోనికి వెళ్ళిపోతాము అని అవి ప్రాధేయపడుతున్నట్లు కనబడుతుందండి. అంటే దయ్యాలకి పాతాళం అంటే ఎంతో భయం, కానీ మనిషికి ఎవరంటే భయం? పాతాళం అంటే భయమా? పాతాళం అంటే భయపడ్డండి, పాతాళానికి జారిపోతాను అని భయపడడం లేదు. మనిషి దయ్యం అన్నా, దయ్యం పేరన్నా, దయ్యం ఇలా ఉంటుందే అన్నా మనిషి దయ్యానికి భయపడుతున్నాడు. మరి దయ్యాలేమో పాతాళానికి భయపడుతున్నట్లు కనబడుతుందండి. అంటే మనిషికి పాతాళం అంటే భయం లేదు. పాతాళంలో ఎవరి బాధ వారిది. అంటే భూమి మీద నేరం చేస్తే ఇదిగో మరి జీవిత ఖైదు ఎన్ని సంవత్సరాలు అన్నప్పుడు 14 సంవత్సరాలు వేస్తారు. కానీ నరకంలో యుగాలు శిక్ష అనుభవించాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఈ లోకానికి మరి ఈ జ్ఞానం గురించి ఏమైనా అర్థం అవుతుందా అంటే లేదండి. దేవుడు మన కొరకు ఎన్నో మహాజ్ఞాన సంగతులు ఈ మహా వేద గ్రంథంలో దేవుడు రాయించాడు. మనం ఎలా బ్రతకాలో ఈ భూమి మీద ఉన్నప్పుడే
మనం జీవించే ఆ జీవన విధానాన్ని మనం నిర్ణయించుకోవాలి. పాతాళానికి వెళ్లకుండా ఇదిగో ఆ మార్గాన్ని తప్పించుకునే వారిగా ఉండాలి. అంటే యుగ యుగాలు అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అంత భయంకరమైన ప్రదేశం. అందుకే భూమి మీద మనం ఎలాంటి వారిగా ఉండాలో ఒకసారి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ప్రసంగి గ్రంథంలో మరి చెబుతూ ఏమని చెప్తున్నారు ఒకసారి మనం ఆ మాటను కనుక మనం ఆలోచించగలిగితే, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో ఆ మాటను మనం చూడగలిగితే, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. శక్తి లోపం లేకుండా చేయము. నీవు పో పాతాళమందు పని అయినను నేనను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమును లేదు. చాలా మంది ఎలా మాట్లాడుతుంటారండి, ఇదిగో ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని పని ఏదైనా చేయమని చెప్పామనుకోండి, ఇదిగోనండి మరి నేను చాలా వరకు చేశాను, ఫలానా వాళ్ళు ఏ పని చేయలేదు కదా, వాళ్ళు చెప్పండి అని మాట్లాడుతుంటారు. కానీ దేవుడు మరి జ్ఞానైన సొలొమోను గారి ద్వారా ఏమని తెలియపరుస్తున్నారు అన్నప్పుడు, చేయుటకు నీ చేతికి వచ్చినట్టు ఏ పనైనా సరే, కరపత్రికలు పంచే పనా, లేదంటే చర్చిలో శుభ్రపరిచే పనా, లేదంటే నీళ్లు తెచ్చి పెట్టే పనా, లేదంటే కింద మ్యాట్స్ పరిచే పనా, లేదంటే సౌండ్ సిస్టమ్ దగ్గర ఉండే పనా, లేదంటే సువార్థికులు తీసుకుని వచ్చే పనా, లేదంటే వచ్చిన సేవకులకు భోజనం వడ్డించే పనా, ఏ పనైనా సరే, ఎలాంటి పని అయినా సరే చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా సరే నీ శక్తి లోపం లేకుండా నువ్వు ఏం చేయాలన్నప్పుడు నువ్వు చెయ్యాలి. నీవు పోవు పాతాళమందు పని అయినా లేదు, అక్కడి నుంచి తప్పించుకోవాలంటే ఉపాయం అయినా లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో నాకు చాలా తెలివి ఉంది కదా, నేను తెలివిగా నడుచుకోగలను అంటే ఆ తెలివి అక్కడ ఏం పని చేయదు. అలాగే ఇదిగో నా జ్ఞానాన్ని బట్టి నాకున్న జ్ఞానంతో నేను మరలా నేను పని చేయగలనంటే ఆ జ్ఞానమైన కూడా లేదంటండి. ఏ పని ఈ భూమి మీద ఉన్నప్పుడే ఇదిగో దేవుని కొరకు పని చేసి మన జీవితాన్ని ముగించాలి అని చెప్తున్నారండి. ఒకసారి చివరిగా కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట తీసుకొని ముగిస్తున్నాము. కీర్తన గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనంలో, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. నీవు చనిపోయిన తర్వాత దేవుడు జ్ఞాపానికి రాడంటండి. అంటే పాతాళంలో ఎవరు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపులంట. అక్కడికి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఇదిగో భూమి మీద ఉన్నప్పుడే మనకిచ్చినట్టు ఈ సమయాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. ఎంతో మంది పాతాళానికి జారిపోతున్న సమయంలో ఇదిగో మనం మాత్రం పాతాళం యొక్క రహస్యాన్ని తెలుసుకోగలుగుతున్నాం. అంటే పాతాళం గురించి మనం నేర్చుకోగలుగుతున్నాం. ప్రపంచంలో ఎంతో మంది ఇదిగో ఈ మృత్యు వెనుకున్నట్టు ఆ మిస్టరీ ఏంటో ఆ తెలియక ఎంతో మంది నరకానికి జారిపోతున్నారండి. వీరు ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. మరి వారు తెలుసుకుని వెళ్తున్నారంటే లేదండి, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు బ్రతుకుతున్నారు. అలా బ్రతికి ఈ జీవితమే ఇదే శాశ్వతం అని అనుకుంటున్నారు. ఇదిగో మరో బ్రతుకు లేదు అని మరి మరణిస్తున్నారు. వాక్యం ద్వారా మనం పాతాళానికి వెళ్లకుండా ఇది కొద్ది మందినైనా కూడా మనం ఏం చేయాలన్నప్పుడు రక్షించాలి. నీతిమంతుల నుండి ఆ చోటికి పరదేశకు మనం చేర్చేవారిగా ఉండాలి. అదేనండి మృత్యు తర్వాత మిస్టరీ. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం గ్రహించాలి, దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చే వారిగా ఉండాలి. తండ్రి పనిలో ఉంటూ తండ్రి ఉండే ఆ మహాలోకానికి మనం అందరం చేరుకునే వారిగా ఉండాలి. అదే లేటుకి మిస్టరీ చెప్పని మృత్యు వెనక మిస్టరీ. ఈ మృత్యు వెనక మిస్టరీ మనం విన్నాం కనుక ఇదిగో ఏ చరిత్రకారులు చెప్పనిది బైబిల్ చెప్పింది నిజం, బైబిల్లో ఉన్నదే సత్యం. కనుక ఇదిగో మనం అందరం కూడా మరణించిన తర్వాత మరో లోకం, పరలోకం. ఆ పరలోకాన్ని సంపాదించుకోవాలంటే భూమి మీద ఉన్నప్పుడే
మన శక్తి లోపం లేకుండా దేవుని కొరకు మరి ప్రయాస పడేవారిగా ప్రతి ఒక్కరు ఉంటూ ఎందుకు దేవుడిచ్చే ఆ మహాలోకాన్ని సంపాదించుకునే వారిగా ప్రతి ఒక్కరు ఉండాలని కోరుకుంటూ ఇంతవరకు ఓపికగా ఉన్న మీ అందరికీ చక్కటి అవకాశాన్ని కల్పించినట్టు కన్నా తండ్రి దేవునికి, అలాగే దైవ సేవకులు పెద్దలు మైదుకూరులో దేవుని సేవను జరిగిస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారు మరి ఆనందన్న గారికి క్రీస్తు వారి నామంలో నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. వందనాలక్క. అన్నా వందనాలన్నా. వందనాలక్క. చాలా మంచిగా వాక్యం అందించారక్క, చాలా సంతోషం. మృత్యువేనక మిస్టరీ నిజంగా అద్భుతమైనటువంటి మాటలక్క. చాలా సంతోషం. నిజంగా మీరు తిరుపతిలో మరి దేవుని సేవను చాలా చక్కగా అందించారక్క. మనోహర్ కు ఎవరికో ప్రార్థన చేయండి. ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్న సాత్విక మరి చివరి ప్రార్థన చేస్తుంది. దైవ సేవకులు ఆశీర్వాదం ఇస్తారు. మన కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సమాధానము గూగుల్ మీట్ లో కనబడుతున్నటువంటి దేవుని పిల్లల కుటుంబాలతోనూ, దైవ సేవకురాలు మరి ఝాన్సీ అక్క గారితోనూ, వారి సంఘముతోనూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. అన్న అందరికి అందరూ వందనాలు అక్క. అందరికి అందరు వందనాలు చెప్పండి అక్క గారికి. అక్క వందనాలు. వందనాలక్క. వందనాలు ప్రేమ్, వందనాలు దీప, వందనాలు తమ్ముడు. అందరికీ వందనాలన్నా. సెలవు. వందనాలు.